గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నులు చెత్త పెట్టి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శించారు. అనంతపురం డంపింగ్ యార్డ్లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కలిసి పరిశీలించారు. రోజుకు ఎంత చెత్త తరలిస్తున్నారు, ఇప్పటివరకు ఎంత పూర్తయింది, మిగిలిన చెత్త ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కింద రాష్ట్రంలో 6 వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్లను తీసుకొస్తున్నట్లు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. దీని ద్వారా క్లస్టర్ల పరిధిలో ఎక్కడా చెత్త లేకుండా చేసి దేశంలోనే ఏపీని రోల్ మోడల్గా నిలబెడతామన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసినప్పుడు కనీసం ఆ చెత్తను డిస్పోజ్ చేస్తుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. పన్ను వేశారు, బర్డన్ చేశారు, కానీ ఎక్కడికక్కడ చెత్తని ఈ విధంగా దెబ్బలుగా యాక్చువల్ గా పెట్టారు. అక్టోబర్ 2వ తేదీ 2025 కంటే రేపు నెక్స్ట్ మంత్ కి ఈ 85 లక్షలు ఫస్ట్ పూర్తి చేయండి, 85 lakhs పూర్తి చేయాలి అని ఆదేశించారు. దాని మీద ఈరోజు ఈ మున్సిపల్ శాఖ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు దీన్ని చేస్తున్నాం. నిన్నటికి 78 లక్షలు పూర్తి చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును ఎత్తినేసిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. అంటే ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చాం, తూచా తప్పకుండా చేయాలని చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఎలక్షన్స్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో తూచా తప్పకుండా ప్రజలకు చేస్తాం. ప్రజలు కొద్ది రోజులు ఓపి పట్టాల్సింది రిక్వెస్ట్ చేస్తాం. దాదాపు 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఏదైతే పెరిగిపోయిందో, మరి దాదాపుగా దానిలో 90% ఇప్పటికే దాన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. మళ్ళీ లెగసీ వేస్ట్ అనే మాట రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా ఉండటానికి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, అదేవిధంగా మరి క్లస్టర్ మోడల్లో ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టమని కూడా మంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున అతి త్వరలోనే ఆ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి మరి దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వేస్ట్ ప్రాసెసింగ్ లో నిలిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క పట్టణాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడతాం.